ఎన్నికల సమయం జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జాతకాలు చెప్పించుకునేవాళ్ళు, జాతకాల ప్రకారం నామినేషన్ వేసేవాళ్ళు, ఇదంతా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా జ్యోతిష్కుడు అయ్యారు. ఎన్ని సీట్లు వస్తాయి అన్నది చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, 260కి పైగా సీట్లు వస్తాయని, భారతీయ జనతా పార్టీకి 150 సీట్లు మాత్రమే వస్తాయని, భారతీయ జనతా పార్టీ అధికారం నుంచి గద్దె దిగడం ఖాయమని ఆయన నమ్ముతున్నారు. సర్వేలు పక్కన పెడదాం, ఆయన నమ్మకం ఓకే అనుకుందాం, తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా అసలు ఆశే లేకపోతే శాంతం కాడొదిలేసి రోడ్డును పడుకోవాలి. కమ్యూనిస్టులకు ఆశే ఇన్నేళ్ల నుంచి బతికిస్తోంది, ఇన్ని దశాబ్దాలైన. అలాగే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనం సాధించాలన్నటువంటి ఏది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, సాధించగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. బట్ సేమ్ టైం ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్, 48 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర, అట్లాగే 40కి పైగా స్థానాలు ఉన్నటువంటి బీహారు, ఇట్లాంటి వాటిట్లలో లేకుండా ఎలా అధికారంలోకి వస్తుంది? ప్రధానమైనటువంటి దాదాపు 300 స్థానాల దగ్గర ఆ పార్టీకి డైరెక్ట్ యాక్సెస్ లేని పరిస్థితి, ఏదో ప్రాంతీయ పార్టీతో పొత్తుతోనే బతకాల్సిన పరిస్థితి. మిగతా 290 దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీతో నువ్వా నేనా అన్నటువంటి పోటీ అక్కడ అతి పరిమితంగా మాత్రమే వస్తున్నాయి. కాబట్టి రాహుల్ జ్యోతిష్యం అంత సులభంగా ఫలించడం సాధ్యం కాదు.